అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు హ్మ్. అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన హ్మ్. ప్రెస్ మీట్లు పెట్టి ఏం సాధించారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం ఉంటే తప్పితే అధికార దాహం కలిగినటువంటి వ్యక్తి అండి. కనీసం ప్రతిపక్ష హోదా జనం ఇయ్యని దానికి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఎలా ఇస్తుందండి? ప్రజలు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా అని. నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా అనర్హుడని ప్రజలు తెచ్చినాక ఆ, నువ్వు కేవలం పులివెందులకు ఎమ్మెల్యే. కనీసం పులివెందుల సమస్యలైనా నువ్వు ప్రస్తావించకుండా, అసెంబ్లీకి పోకుండా ఏ విధంగా నువ్వు ఎమ్మెల్యేకి అర్హుడు అని నేను ప్రశ్నిస్తున్నా అండి జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఆ 2 లక్షల చిల్లర ఓట్లు ఉన్న నియోజకవర్గానికి ఒకే ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉంటాడండి. ఆ ఎమ్మెల్యే ప్రజల గొంతుకై ఆ నియోజకవర్గంలో సమస్యలు వినిపించడానికి ఎలా కంపల్సరీ అసెంబ్లీకి వెళ్ళి ఆ సమస్యలు తీర్చాల్సింది బానిచ్చి కేవలం జనంతో నాకు పని లేదు, పులివెందుల అమాయకులు నన్ను గెలిపించారు అని అనవసరంగా అన్నట్లుగా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఉపయోగం లేదండి. ఇవ్వాలనే కాదు, గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలకి ఒక బాధ్యతగా, ఒక జవాబుదారీతనంగా 5 ఏళ్ళు కూడా అతను సరిగ్గా అసెంబ్లీ నిర్వహించింది లేదండి. అతని వ్యక్తిత్వం ఒకటే, దోచుకోవాలి. 19 నుంచి 24 వరకు దోచుకున్నాడు. జనానికి అర్థమైపోయింది, ఇంట్లో కూర్చోబెట్టారు. ఆ, అది అది అర్థమైపోయే మనకి ఏ లాభం, ఒక చిన్న లాభం లేని ఒక్క పని కూడా చేయడండి. అసెంబ్లీకి వెళ్తే తనకి ఎటువంటి ఇది లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కానండి. ఎన్డీఏ కూటమి అలా లేదండి. ఇవాళ ఉన్న గవర్నమెంట్ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అతని పిరికితనానికి నిదర్శనం అండి అసెంబ్లీకి వెళ్ళకపోవటం. అంటే ఇక్కడ యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అంటారు. వీళ్ళైనా టీడీపీ గవర్నమెంట్ అయినా రమ్మనమంటుంది. అయినా నేను రాకపోతే నన్ను డిస్క్వాలిఫై చేస్తాను, చేసుకోండి అని చెప్పి మాట్లాడుకుంటే దాన్ని ఎలా జరుగుతుంది? దీన్ని బరితెగింపు చర్య అండి. ప్రజాస్వామ్యంలో తన బాధ్యత, తను ఎమ్మెల్యేగా తను నిర్వహించాల్సిన బాధ్యతని తను నిర్వహించకుండా ఎదుటోళ్ళ మీద చేసుకుంటే చేసుకోమంటాం చాలా రాంగ్ వర్షన్ అండి. అది ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓటేశారు. ఓటేసినందుకు బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి జవాబుదారీతనంగా ఉండాలి. కానీ గతంలో మనం చూసాం ముఖ్యమంత్రి గారు, ఈ రోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఆ రోజు 23 సీట్లు వచ్చిన బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి తన వాణిని వినిపించాడు, తన గొంతుకు వినిపించాడు. కాబట్టే ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అయినా సిగ్గు శరం లేకుండా ఇవాళ అసెంబ్లీకి వెళ్లకుండా, జగన్మోహన్ రెడ్డికి ఇంత ప్రజా వ్యతిరేక తీర్పు వచ్చినా కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఇలా పిచ్చి ప్రాలాపన చేసుకుంటే చేసుకోమను అనేది అతను ఎంత నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాడంటే, ఇంకా ప్రజలు ఎంత తీర్పిచ్చినా ప్రజల మధ్యలో ప్రజాస్వామ్యంలో ఉండాలని అతను అనుకోవట్లేదండి. అతను ఒక నియంతృత్వ ధోరణి, నేనే ఉండాలా 30 ఏళ్ళు అనుకున్నాడు. జనం చెంప పెట్టి కొట్టాలక ఆ మైకంలో ఏం మాట్లాడాలో అర్థం కాకుండా మాట్లాడుతున్నాడండి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉన్నంగా 35 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసాడంట కదా. ఎక్కడండి ఆయన ఇచ్చిన ఉద్యోగాలు? ఏం ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటరీ 5,000 ఉద్యోగాలా? దానివల్ల ఒక కుటుంబం నడవలే. ఇవాళ 5,000 వస్తే 5,000కి ఏమి వాళ్ళ జీవనం సాగుద్దండి? ఏం లేదండి. డబ్బా మాటలు, డబ్బా కబుర్లు. ఒక్క ఉద్యోగం ఆయన సరిగ్గా ఇచ్చింది లేదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం సరిగ్గా చేసింది లేదు. ఈ మధ్య మనం చూస్తుంటే రోడ్లన్నీ మరమ్మతులు జరుగుతున్నాయి, రోడ్డు పనులన్నీ జరుగుతున్నాయి, ఒక్క రోడ్డు వేసింది లేదు. ఈ 5 సంవత్సరాల్లో దోచుకోవటం తప్పితే ఒక 4-5 ఉద్యోగాలు వచ్చినాయండి. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, వీళ్ళ 4-5కి ఉద్యోగాలు వచ్చినాయి తప్పితే గత 5 ఏళ్లలో వీళ్ళు చేతి నిండా సంపాదించుకున్నారు. కానీ యువత బాగుపడ్డది లేదండి. యువతని గంజాయి మత్తులో, మద్యం మత్తులో గత 5 ఏళ్ళు ముంచి రాష్ట్రాన్ని నిలువుదోపిడీ తెచ్చి ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి. ఇవాళ వస్తున్నాయి కంపెనీలు. నారా లోకేష్ గారు కాలుకి బలపం కట్టుకొని, నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం శ్రమిస్తున్నారు ప్రజల కోసం. ఈ 5 సంవత్సరాల చూడండి, అమరావతి కానీ, పోలవరం కానీ, రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి జరగకపోతే చూడండి. ఎందుకంటే వాళ్ళు వర్క్ నిరంతరం దాని మీదనే ఇచ్చేస్తున్నారు. ఇవాళ భగవంతుడి దయ వల్ల కేంద్రంలో కూడా మనకు మంచి బలం ఉంది. ఇవాళ కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో సిగ్గు శరం లేకుండా నువ్వు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ 5 సంవత్సరాల్లో, గత 5 సంవత్సరాల్లో నువ్వేం తీసుకొచ్చావు? ఇవాళ ఎన్ని కోట్లు వస్తున్నాయి, అన్ని రకాల, అన్ని విధాలుగా సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ అన్ని తీసుకొస్తున్నారండి. నిజంగా నిజాయితీగా నిబద్ధతగా ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రభుత్వం అదేందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అండి. జగన్మోహన్ రెడ్డి చెప్పే అన్ని బూటకపు మాటలండి. అయితే వాలంటీర్ వ్యవస్థను కూడా ఆయన ఉండగా చాలా మంది చేత రిజైన్ చేయించారు. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఇన్ఛార్జ్ వాళ్ళు రిజైన్ చేయించారు.
కానీ ఈ కూటమి ప్రభుత్వం వాడిని తీసేసిందని చెప్పి మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా ఎమ్మెల్యేలు మినిస్టర్లు కానీ చెబుతా ఉన్నారు, మా టైంలో జరగలేదు, నువ్వు రెన్యువల్ చేయాల్సింది రెన్యువల్ చేయకుండా కూర్చొని ఇప్పుడు మమ్మల్ని అంటే ఏం చేస్తాం, నువ్వే రెన్యువల్ చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పిన దాన్ని ఎలా చూస్తారు? ఏమండి, తీసేయటానికి ఉంచడానికి అవి ఒక ఉద్యోగాలండి. 5,000 రూపాయలు అయ్యో ఉద్యోగాలు, అవి స్టాండర్డ్ ఉద్యోగాలు కాదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మీరు రాజీనామా చేయండి అది ఇది అని ఎమ్మెల్యేలే కొంతమందిని రాజీనామా చేసిన పరిస్థితి. ఇవాళ అనవసరంగా ఊరిక గుడ్డగాల్చీల మొహానేయటమే తప్పితే అవి ఒక ఉద్యోగాలండి. అంతకంటే బెటర్ ఉద్యోగాలు వాలంటీర్లకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, అవి జగన్మోహన్ రెడ్డిని ఇచ్చిన ఉద్యోగాలు అవి ఒక ఉద్యోగాలు కాదండి. ఇవాళ అంతకు మించి రెట్టింపు బెటర్ ఉద్యోగాలు ఈ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు గారి నాయకత్వంలో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయండి. అదే చూస్తున్నారు, ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల భాగంగా రోడ్లు అంటూ వేస్తా ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాలు అయితే గుంటలు రోడ్లు వేస్తున్నారు, దాన్ని ఎలా జరుగుతుంది? చాలా ఆనందకరం అండి. ఇవాళ రోడ్లు అయితేమి, అమరావతి పరుగులు పెట్టడం అయితేమి, పోలవరం అయితేమి, ఇవాళ మంత్రులు కూడా మొత్తం నెంబర్ 1 అంత గత ప్రభుత్వంలో ఉన్న అట్లాంటి అవినీతి మంత్రులు కానీ అట్లాంటి డెకాయిడ్ మంత్రులు కానీ ఇవాళ ఎవరు లేరండి. అందరూ చదువుకున్న వాళ్ళు, చాలా నిబద్ధత గల్లోళ్ళు. గత ప్రభుత్వంలో లాగా కేవలం అవినీతి సంజనా సుకన్య మంత్రి హోదాలో ఉండి చేయాల్సిన అసభ్యకరమైన పనులన్నీ చేసిన గత మంత్రులు వేరండి. ఇప్పుడు మంత్రులందరూ ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో డైనమిక్ మంత్రులు ఉంటారండి. గతంలో తీసుకోండి, కోడెల శివప్రసాద్ గారు కానీ, కడియం శ్రీహరి కానీ, దానం నాగేందర్ రెడ్డి కానీ, గొప్ప గొప్ప హేమీలు, దేవేంద్ర గౌడ్ కానీ, ఆయన క్యాబినెట్ కూర్పే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు పనిచేసే నాయకులు. ఆ రోజున 83లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడ నుంచి ఇప్పుడు వరకు కూడా ఎంతో మందిని డైనమిక్ లీడర్ని ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీదండి. ఇవాళ అలాంటి నాయకులు మన దళిత హోమ్ మినిస్టర్ గారు కానీ చాలామంది ఇప్పుడు ఇవాళ ఉన్న నాయకులు అందరూ సమర్థత గల రామానాయుడు గారు కానీ, మన నారా లోకేష్ గారు కానివ్వండి, ఇప్పుడున్న క్యాబినెట్లో ప్రతి ఒక్కళ్ళు చదువుకున్నవారు, ప్లస్ విజ్ఞత గలవారు, ప్లస్ అభివృద్ధి అనే కాంక్ష గల మంత్రుల్ని ఎన్నుకున్నారండి. ఈ ప్రభుత్వం ఇక మునుముందు కూడా కొనసాగాలని కోరుకుంటున్నారు సార్. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈడీ యాక్టులు పెట్టి ఎవరైతే పోస్టులు పెట్టారో, ఏదైతే మహిళలు కించపరిచే విధంగా పోస్టులు పెట్టారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు. ఇది అన్యాయం అక్రమం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎలా చూడతారు? ఏమండి, వాళ్ళు అన్యాయం చేసి అన్యాయ ఇది నుంచి పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ అండి. వాళ్ళంతే మాట్లాడతారు. ఎందుకంటే ఆడవారిని కించపరిచి అసభ్యకరమైన పోస్టులు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడి ప్రజల స్వేచ్ఛకి విఘాతం కలిగించే ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయటం ఎవరైనా స్వాగతించాల్సిన విషయమేనండి. ఎవరింట్లోనైనా మహిళలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. సమాజం సిగ్గుపడే మాటలు, సమాజం సిగ్గుపడే ప్రవర్తన చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అది ఏ పార్టీలోనున్నా సరే, ఈవెన్ తెలుగుదేశంలో ఉన్నాయి, జనసేనలో ఉన్నాయి, ఏ పార్టీలో ఉన్నా ఖండించాల్సిందేనండి. అలాంటి వాళ్ళు సమాజానికి పెట్టిన చీడ. అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పరిమితం అయ్యాడండి. ఇట్లాంటి ఎదవల్ని ఇప్పుడు కూడా వెనకేసుకొస్తే ఆఖరికి పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడండి. కానీ ఇక్కడ రాంగోపాల్ వర్మ గారి విషయంలో ఆయన చెప్పాడు, మొన్న అక్రమ కేసులు పెడుతున్నారు ఆయన మీద కూడా, ఆయన ఏం చేయలేదు, సినిమా తీసాడు అంతే అని చెప్పి అన్నాడు. నేను నోటీస్ ఇచ్చిన దానికి రాంగోపాల్ వర్మ గారు ఎందుకు రిప్లై ఇవ్వలేకపోతున్నాడు, ఆయన ఎందుకు కనపట్లేదు అనుకుంటున్నారు? తప్పు చేశాడు కాబట్టి కనపట్టలేదండి. రాంగోపాల్ వర్మ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, వీళ్ళు మాట్లాడిన మాటలు వ్యక్తిగత దోషణ అనేది కరెక్ట్ కాదండి. ఏదన్నా రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి కానీ, రాజకీయంగా వ్యవహరించాలి కానీ, ఇట్లా వ్యక్తిగత దేశన ఇళ్లల్లో ఆడవాళ్ళని దూషించటం, ఇలాంటి వాళ్ళని శిక్షించటమే కరెక్ట్ అండి. ఇలా చేయకపోతే ఇవాళ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదండి, ఏ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారు చేసేది మంచి పని. అలాంటి వాళ్ళని శిక్షించాల్సిందే. ఎందుకంటే రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడాలి. ఇళ్లలో ఆడవాళ్ళు తీసుకొచ్చి ఇళ్ళ అసభ్యంగా సమాజం తలదించుకునేటట్టుగా సిగ్గుచేటుగా మాట్లాడే వాళ్ళని అరెస్టులు చేయటమే కరెక్ట్ అండి. ఇవాళ జనం ఎందుకు చేయలేదా? ఇప్పటికీ మేము బాధపడేది ఒకటే, వల్లభనేని వంశీని, కొడాలి నానిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని సమాజంలో చాలామంది నాతో అంటున్నారండి. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదనే క్వశ్చన్లు ఉత్పన్నం అవుతుందండి. దయచేసి వాళ్ళు చేసిన చర్యలను కూడా తీసుకోవాలని, వాళ్ళని కూడా పరిగణలో తీసుకోవాలని. వాళ్ళు చాలా తప్పులు చేశారు. ఉదాహరణ, గుడివాళ్ళలో క్యాజినో, అది ఇల్లీగల్, కానీ అది నడిపించారు. కానీ వాళ్ళు మాట్లాడిన అసభ్యకర పదజాలం, అలాంటి కొడాలి నానిని కానీ, వల్లభనేని వంశీ కానీ, టీడీపీ పార్టీ ఆఫీసుని తగలబెట్టి గన్నవరంలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని త్వరలో
ఈ ప్రభుత్వం ఆ దిశగా దుర్మార్గుల్ని అణిచివేస్తేనే మంచి సమాజాన్ని నిర్మించగలం. ఇలాంటి దుర్మార్గుల్ని అణిచివేస్తేనే మంచి సమాజాన్ని నిర్మించగలం. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ రోజు 99లోనే రౌడీజాన్ని ఉక్కుపాదంతో దొక్కి రాష్ట్రాన్ని రౌడీజం అనేది లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదే చూసిండే ఏదైతే విశాఖపట్నంలో ఏదైతే జోన్ ఉందో దానికి సంబంధించి రేపు ఇనాగ్రేషన్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానమంత్రిగా రావట్లేదు, ఈ వాతావరణ విషయంలో రావట్లేదు. దాన్ని ఎలా చూడొచ్చు? ఏమండి, ప్రధానమంత్రి గారంటే దేశాన్ని మొత్తం ఆయనకి ఎన్నో ఇది ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. వాతావరణ దృష్ట్యా రాలేకపోయినా మళ్ళా అది ఇనాగ్రేషన్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్రం మీద విభజిత రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందని ఇవాళ అన్ని రకాలుగా మనకు ఫండ్స్ ఇస్తున్నారు. అమరావతికి కానీ అన్ని విధాలుగా మన ఆంధ్రాకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నారు. దాని గురించి ఏమి ఇబ్బంది ఏం లేదండి. ఈ వైసీపీ వాళ్ళు ఏదో అవాకులు చవాకులు పేలినంత మాత్రాన ఏది ఆగదండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరు మనం భూతద్దం వేసుకున్న ప్రపంచం మొత్తం మీద ఒక 3-4 ఉంటారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరు మన ఆంధ్రాకు దొరకటం అది మన తెలుగు వాళ్ళు చేసుకున్న అదృష్టం అండి. అంత విజన్ ఉన్న నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలోనే ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆ ఒకళ్ళిద్దరిలో మన తెలుగువాడైన మన బాబు గారు ఉంటాం మన అదృష్టం అండి. అదే ఫైనల్ చెప్పండి, ఏదైతే అదానీ విషయం ఉందో అదానికి సంబంధించిన 17,000 కోట్లు 1,500 కోట్లు తీసుకుని చెప్పి ఒక అపవాదం ఉంది. దాని భాగంగా ఇవాళ కూడా ఇంకో విషయం బయటకు వచ్చింది. ఏదైతే 195 కోట్లు పెట్టి బొగ్గు తీసుకుని విదేశీ బొగ్గుని కొనుగోలు చేశారు, దాంట్లో కూడా అవకతవకలు జరిగిందని చెప్పి ఒక ఇది వస్తుంది. దాన్ని ఎలా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను చిన్ననాటి నుంచి కూడా క్రిమినల్ నెగిటివిటీ ఉన్న మైండ్ అండి. అతను ఏ పథకం అమలు చేసినా, ఏ ప్రాజెక్టు చేపట్టినా ఎంతో కొంత తన స్వలాభం చూసుకోకుండా చేయడండి. అతను తండ్రి అధికారాన్ని బట్టే కొన్ని అడ్డం పెట్టుకునే కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని దొబ్బేసిన వ్యక్తి ఇవాళ ఇవన్నీ చేయకుండా ఉంటాడంటే ఎవరు నమ్మరండి. ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి అనేది ఒక అవినీతి వృటవృక్షం. ఆ అవినీతి వృటవృక్షాన్ని వేర్లతో సహా పీకేస్తేనే సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వగలుగుతామండి. అలాంటి వాళ్ళని వదలటం వల్ల మిగతా నాయకులు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి అవినీతి రూపాయిని బయటికి తీసి దాన్ని ప్రజలకే అంకితం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్.